హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఈరోజు చేపట్టిన పనులలో పురోగతిని సాధిస్తారు. ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా రాణిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ఇక తులారాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా తమకు రావాల్సిన కాంట్రాక్టులను అనూహ్యంగా దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఇక ఈరోజు తులారాశి వారు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే తులారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. పట్టుదలతో అనుకున్న వ్యవహారాలను పూర్తి చేస్తారు. అలాగే మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు. ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకుంటారు. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని వివాదాల నుండి అనూహ్యంగా గట్టెక్కుతారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. అలాగే సొమ్ముకున్న ఇబ్బంది కూడా తీరిపోతుంది. ఇక ఈరోజు కొత్త రుణాలను సైతం తీర్చగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు. అందరిలోనూ కూడా మీరు తలలో నాలుకగా వ్యవహరిస్తారు. ఇక భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. ఇక శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దానివలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కొత్త పెట్టుబడులు సమకూరి కూడా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న పదోన్నతులు అనేవి దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క లక్ష్యాలను సాధించే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మహిళలకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.